రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఆర్ట్ ఆఫ్ మెసేజింగ్ తన సందేశాన్ని చాలా తెలివిగా ఎదుటివాడి మాడు పగిలేలాగా చాలా స్పష్టంగా కానీ చాలా సున్నితంగా చెప్పడం ఒక కళ. ఈ కళలో రాను రాను భారతదేశం ఆరితేరుతోంది. పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ సమయంలో మన రఫేల్స్ కూలిపోయినాయని, మన దేశానికి చెందినటువంటి అంబాలా విమానాశ్రయము, ఆదంపూర్ ఎయిర్ బేస్, అదేవిధంగా మిగతా డోడాలో ఉన్నటువంటి ఎయిర్ బేస్, భుజ్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్ ఇవన్నీ ధ్వంసమైపోయినాయని చెప్పి చాలా ప్రచారం చేసుకుంది. ఏకంగా మన రఫేల్స్ కూలిపోయినాయని చెప్పింది. ఇష్టం వచ్చినట్టుగా నెంబర్లు పెంచుకుంటూ ముందు 5 అన్నారు, తర్వాత 6 అన్నారు, తర్వాత 7 అన్నారు. అంతేకాకుండా మన దేశానికి చెందినటువంటి ఒక స్క్వాడ్రన్ లీడర్ పాకిస్తాన్ చేతుల్లో బందీగా ఉన్నారు. ఎందుకంటే ఆమె రఫేల్ కుప్పకూలిపోయింది, ఆమె ఒక మహిళ అని కూడా ప్రకటించారు, ప్రచారం చేశారు. మన దురదృష్టం ఏంటంటే మన దేశంలో కూడా ఉన్నటువంటి ఒక వర్గము ఈ మాటల్ని వేద సత్యాలుగా భావించేసేసి ప్రచారం చేయటం మొదలుపెట్టింది. ఎన్ని రఫేల్స్ కూలాయి, మనకి కెప్టెన్ ఎక్కడున్నారు, మన స్క్వాడ్రన్ లీడర్ ఎక్కడున్నారు, ఎన్ని రఫేల్స్ కూలాయి అని చెప్పి ప్రశ్నిస్తూ వచ్చారు. వీళ్ళందరికీ 5 నెలల తరువాత నరేంద్ర మోదీ ప్రభుత్వము చాలా సున్నితంగానే కానీ చాలా స్పష్టంగా సందేశాన్ని పంపించింది. వాస్తవం ఏమిటో చెప్పింది. ఏం చేసింది? గురువారం నాడు భారత రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము రఫేల్లో ప్రయాణించారు. కొత్త ఏమి కాదు, అబ్దుల్ కలాం కూడా ప్రయాణించారు, నరేంద్ర మోదీ కూడా ప్రయాణించారు, జార్జ్ ఫెర్నాండెస్ ఏకంగా సియాచిన్కి వెళ్ళొచ్చారు, నరేంద్ర మోదీ సియాచిన్కి వెళ్ళొచ్చారు. అత్యంత ప్రమాదభరితమైనటువంటి చోట్లకి వెళ్ళడము, ప్రమాదభరితమైనటువంటి విమానయానాలు చేయటం కొత్త ఏమీ కాదు. రాష్ట్రపతి ముర్ము కూడా చేశారు. పైగా రాష్ట్రపతి ముర్ము బహుశా భారతదేశ చరిత్రలో ఏకైక రాష్ట్రపతి. ఆమె సుఖోయ్ 30 2023లో అందులో ప్రయాణించారు. 2025లో అక్టోబర్లో ఆమె రఫైల్లో కూడా ప్రయాణించారు. ఈ రకంగా 2 అడ్వాన్స్డ్ యుద్ధ విమానాల్లో ప్రయాణించిన ఘనత అందున ఒక మహిళ అయినటువంటి ద్రౌపది ముర్ము గారికి దక్కుతుంది. అయితే విషయం ద్రౌపది ముర్ము కాదు, విషయము ఆమె యొక్క విమాన ప్రయాణము కాదు. 30 నిమిషాల పాటు 200 కిలోమీటర్ల దూరము, ఆకాశానికి 15,000 అడుగుల ఎత్తున ప్రయాణించటము, 700 కిలోమీటర్ల వేగంతో వెళ్ళడం. ఇది కూడా వార్త కాదు. వార్త ఏమిటంటే ఆమె వెళ్ళినటువంటి విమానం ఏమిటి, ఆమె ఎక్కడి నుంచి ఈ విమాన ప్రయాణం బయలుదేరింది, అదేవిధంగా ఆమెతో పాటు ప్రయాణం చేసినటువంటి కో పైలట్ ఎవరు, ఇది అసలు కథ. నరేంద్ర మోదీ ప్రభుత్వం పంపించినటువంటి మెసేజ్ ఇది. ఆపరేషన్ సింధూర్ జరిగి సరిగ్గా 5 నెలలు పూర్తయి 6వ నెలలో ప్రవేశించిన తరువాత నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ సందేశాన్ని పంపించింది. ఈ రఫేల్ విమానం ఎక్కడుంది? అంబాలాలో ఉంది. అంబాలాని మేము ధ్వంసం చేశామని పాకిస్తాన్ ప్రకటించింది. పాకిస్తాన్లో ధ్వంసమైనటువంటి ఎయిర్ బేసెస్ యొక్క రిపేర్లు కాదు కదా, టెండర్ల ప్రక్రియ ఇప్పటి వరకు పూర్తి కాలేదు. మన అంబాలా నుంచి విమానము బయలుదేరగలిగేటటువంటి స్థితిలో ఉంది. కాబట్టి మొట్టమొదట పాకిస్తాన్ అంబాలా మీద దాడి చేశామన్నటువంటిది పచ్చి అబద్ధమని చెప్పింది. రెండవది ఎక్కిన విమానము అది రఫైల్. ఈ రఫైల్ని కుప్పకూల్చామని ఈ రఫైల్ యొక్క నంబర్ని పాకిస్తాన్ చెప్పింది. మన దేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రేమికులు పదే పదే చెప్పారు. ఏ విమానాన్ని పాకిస్తాన్ కూల్చేశానని చెప్పిందో ఆ రఫైల్లో రాష్ట్రపతి ప్రయాణించారు. కాబట్టి పాకిస్తాన్ యొక్క రెండవ అబద్ధం యొక్క నడినెత్తిన మేకు కొట్టింది భారతదేశం. మూడవది, రాష్ట్రపతితో పాటు పైలట్గా వెళ్ళినటువంటిది ఒక పురుష పైలట్ కూడా ఉన్నారు, కానీ వెంట వెళ్ళినటువంటిది స్క్వాడ్రన్ లీడర్ శివాంగి సింగ్. ఈ స్క్వాడ్రన్ లీడర్ శివాంగి సింగ్ ప్రత్యేకత ఏంటి?
పాకిస్తాన్ మేము బందీగా పట్టుకున్నామని చెప్పినటువంటిది స్క్వాడ్రన్ లీడర్ శివాంగి సింగ్ని. పాకిస్తాన్ చేతుల్లో బందీగా ఉంటే ఇప్పటి వరకు బందీని మనకు బదలాయించకపోయినట్టయితే పాకిస్తాన్ దేన్ని పట్టుకున్నట్టు, పాకిస్తాన్ ఎవరిని పట్టుకున్నట్టు? వాస్తవానికి పాకిస్తాన్ తన చెవుల్ని తాను పట్టుకుంది. పాకిస్తాన్ మా దగ్గర బందీగా ఉందని చెబుతున్నటువంటి స్క్వాడ్రన్ లీడర్ శివాంగి సింగ్ రాష్ట్రపతి ముర్ముతో పాటు ఫోటో దిగడమే కాదు, ఆమె విమానం ఎక్కి నడిపించడం కూడా జరిగింది. అంటే వాస్తవానికి పాకిస్తాన్ చెప్పినట్టు రఫేల్స్ కూలలేదు, పాకిస్తాన్ చెప్పినట్టు అంబాలా ధ్వంసం కాలేదు, పాకిస్తాన్ చెప్పినట్టు స్క్వాడ్రన్ లీడర్ శివాంగి సింగ్ బందీగా కూడా కాలేదు. ఈ 3 అబద్ధాలను ఒక్కసారి రాష్ట్రపతి ముర్ము రఫేల్ ప్రయాణం ద్వారా 3 అబద్ధాలను ఎక్స్పోజ్ చేసి ప్రపంచానికి ఎక్స్పోజ్ చేసేటటువంటి పని, చాలా సున్నితమైనటువంటి మెసేజింగ్ భారత ప్రభుత్వం చేసింది. అసలు నిజానికి ఆపరేషన్ సింధూర్ నడుస్తున్న సమయంలో కూడాను ఈ రిపోర్ట్లన్నీ కూడా రఫేల్ కూలడము ఫేక్ అని చెప్పి, అదేవిధంగా శివాంగి సింగ్ అరెస్ట్ అయింది అని చెప్పి, పాకిస్తాన్ చేతిలో యుద్ధబందీగా ఉందన్నది అబద్ధమని చెప్పి మనము మన భారతదేశానికి చెందినటువంటి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫేక్ రిపోర్ట్ అని చెప్పేసి చెప్పింది. కానీ ఆ సమయంలో మన దేశంలో ఉన్న పాకిస్తానీ ప్రేమికులు పాకిస్తాన్ ఊరుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ 3 విషయాలు బయటపడ్డాయి. కాబట్టి పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్లో అబద్ధాలు చెప్పింది అన్నటువంటిది చాలా సుస్పష్టం. ఈ కెప్టెన్ శివాంగి సింగ్కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మన హైదరాబాద్తో కూడా సంబంధం ఉంది. హైదరాబాద్లో ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఆమె పైలట్గా చేరిన తర్వాత అధ్యయనం చేశారు. కాబట్టి కొంత హైదరాబాద్తో ఆమెకి అనుబంధం ఉంది. ఆమె బనారస్కి చెందినటువంటి ఆమె. 2017లో ఆమె రఫేల్స్ కోసం భారతదేశంలో ఎయిర్ ఫోర్స్లో మహిళలు ప్రవేశించిన 2వ బ్యాచ్ ఆమె. మొదటి బ్యాచ్ అంతకు ముందు అయింది, 2017లో సెకండ్ బ్యాచ్ అయింది. అంటే మహిళల్ని యుద్ధ ప్రక్రియలో ఉపయోగించము అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. పేరుకు రిక్రూట్ చేస్తారు, యుద్ధం వచ్చేటప్పటికి వాళ్ళకి మామూలు పనులు అప్పగిస్తారు. అలా కాకుండా కేవలం యుద్ధం చేయడం కోసమే ఈమెను రిక్రూట్ చేశారు. 2023లో రఫేల్ ట్రైనింగ్ కోసం వెళ్ళినటువంటి ఫస్ట్ బ్యాచ్లో శివాంగి సింగ్ ఉన్నారు. కాబట్టి రఫేల్ ట్రైనింగ్ జరిగింది. వాస్తవానికి ఈమె మెంటర్ ఎవరు? ఈమెకి ట్రైనింగ్ విషయంలో అన్నిట్లో మెంటర్గా ఉన్నది అభినందన్ వర్తమాన్. అభినందన్ వర్తమాన్ ఎవరు? బాలకోట్ ఆపరేషన్ జరిగినప్పుడు పాకిస్తాన్కి చెందిన F-16ని కుప్పకూల్చి పాకిస్తాన్ నేలలో పడిపోయినటువంటి మన వైమానిక దళ వీరుడు అభినందన్ వర్తమాన్ 60 గంటలు పాకిస్తాన్ చేతుల్లో బందీగా ఉన్నారు. భారతదేశం బెదిరించేసరికి పాకిస్తాన్ ఆయనను మనకు అప్పగించింది. ఆయన ఈమెకి మెంటర్. వాస్తవానికి బాలకోట్ సమయంలో కూడా ఈమె అభినందన్ వర్తమాన్తో పాటే వేరొక విమానంలో పాకిస్తానీ F-16లను చేజ్ చేసింది. కాబట్టి ఏదో పేరుకి ఎయిర్ ఫోర్స్ పైలట్ ఉద్యోగం చేయకుండా అటు ఇటు తిరిగేసేసి మొత్తానికి పైలట్ హోదాలో వచ్చినటువంటిది కాదు. ఈ శివాంగి సింగ్ వాస్తవానికి శివంగి సింగ్. ఈ విషయాన్ని కూడా మన దేశంలో విమెన్ పైలట్స్ని ఎవరినైతే ఎయిర్ ఫోర్స్లో రిక్రూట్ చేస్తున్నామో వాళ్ళు ఏదో ఆటపాటల కోసమో లేకపోతే సైడ్ జాబ్స్ కోసమో పనికి మాలినటువంటి చిన్న చిన్న పనుల కోసమో వెళ్ళడం లేదు. వాళ్ళు ప్రాణాలు దేశం కోసం పణంగా పెట్టేందుకు వెళ్తున్నారు, యుద్ధం చేసేందుకు వెళ్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యమైన సందేశం ఇది. టీలు కాఫీలు అందించేటటువంటి పని కాదు, యుద్ధం చేసేందుకు వెళ్తున్నారు. శివాంగి సింగ్ అది నిరూపించింది. సో ఒక్క ద్రౌపది ముర్ము రఫేల్ యాత్ర ద్వారా పాకిస్తాన్ యొక్క కట్టుకథలన్నిటికీ జవాబు చెప్పింది. చాలామంది చెబుతూ ఉంటారు అబద్ధం చాలా వేగంగా ప్రచారం జరుగుతుంది, కానీ నిజం నిలకడ మీదే తెలుస్తుంది. పాకిస్తాన్ యొక్క కట్టుకథలన్నింటినీ కూడాను ఒక్క దెబ్బతో డెమాలిష్ చేసేసింది రాష్ట్రపతి ముర్ము పర్యటన. రాష్ట్రపతి ముర్ము పర్యటనని మామూలుగా చూసినట్లయితే అదొక వార్తగా చూసుకోవచ్చును, కానీ దాని వెనక అన్యాపదేశంగా ఉన్నటువంటి ఈ కీలకమైనటువంటి సందేశం ఇది అన్నిటికన్నా ముఖ్యమైనది.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.